బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిన్న రాత్రి సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వాంతింగ్స్ అన్నీ వస్తున్నాయి. రాత్రి నుంచి ఇప్పటి వరకు లక్షణాలు తగ్గకపోవడంతో చిన్నారులను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు వేరే ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపిస్తూ పిల్లల తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్లతో ఘర్షణకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, చెప్పండి. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరంతా కూడా వైరల్ ఫీవర్, ఇతర జ్వరాలతోటి కూడా విష జ్వరాలతోటి వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజువారీగా డ్యూటీ డాక్టర్లు ఎమాక్సిలిన్, అదేవిధంగా క్లావలనేట్, పొటాషియం సంబంధించినటువంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో పాటు ఒక సిరప్ కూడా ఇచ్చినట్టు. అయితే రెండు కూడా ఒకటే సంబంధించినటువంటి డోస్ కావడంతో అది ఓవర్ డోస్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుపుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ కూడా ఉన్నతాధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు కొందరు ఇంటికి తీసుకువెళ్లారు, మరి కొందరు ఆసుపత్రిలో నుంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా వారికి వాంతులు, విరేచనాలు, చలి జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థత గురి కావడంతో కూడా వారందరూ కూడా వైద్యులను నిలదీశారు. మీరు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతనే పిల్లలకు ఈ విధంగా అయింది, ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారంటూ కూడా వారితో వాగ్వాదానికి దిగారు. అసలైతే మాత్రం అది ఓవర్ డోస్ వల్ల అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి వాంతులు, విరేచనాలు తగ్గకపోవడంతో కూడా పిల్లలకు వారిని ఐసీయూలో పెట్టేసి ప్రస్తుత ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి అయితే కొంత నిలకడగానే ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే ప్రకటిస్తున్నారు. వాళ్ళు మొత్తానికి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాగర్ ఏరియా ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం కూడా సబ్ కలెక్టర్ అమిత్ ఆయన హాస్పిటల్ సందర్శించారు. అసలు వైద్యం ఎలా వికటించింది ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విషయం పైన కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా ఈ రోజు కమిటీ కూడా వేస్తున్నట్టు కూడా కమిటీ రిపోర్ట్ ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటాము బాధ్యత మీద అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం డాక్టర్లు అక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బంది ఎవరు కూడా సరిగా పట్టించుకోలేరు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తాము ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా మీడియా ఏదైతే ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి డ్యూటీ డాక్టర్లు సక్రమంగా రారు, వచ్చిన వారు డ్యూటీ కూడా సరిగా చేయరంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డోసు బదులు అధిక డోసు ఇవ్వడం వల్లనే ఇది జరిగినట్టు కూడా ప్రాథమికంగా తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రస్తుతం అయితే పిల్లల పరిస్థితి అయితే కొంత నిలకడగా ఉంది. వాళ్ళందరినీ కూడా ఐసీయూలో పెట్టేసి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇక ఉన్నతాధికారులు కూడా దీని మీద సీరియస్ గా దృష్టి సారించి వారి మీద కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అండి అయితే రాము, అంటే ఇక్కడ 17 మంది పిల్లలకి ఓవర్ డోస్ గానీ ఇచ్చినట్టు తెలుస్తోందా డాక్టర్స్, లేదంటే వాళ్ళ తప్పును కప్పిపుంచుకోవడానికి కేవలం ఓవర్ డోస్ మాత్రమే ఇచ్చాము, రాంగ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వలేదని చెప్తున్నారు అనుకోవాలంటారా? ఏదేమైనా సరే నిర్లక్ష్యం అయితే తప్పకుండా జరిగింది. దీనిపైన అప్డేట్ ఏంటి? అయితే నిర్లక్ష్యం డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, నిర్లక్ష్యం అయితే పుట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా చిన్నపిల్లలకు దాదాపు అమాక్సిసిలిన్ మరియు క్లావలనేట్ పొటాషియం సంబంధించినటువంటి
ఈ యాంటీబయాటిక్ డోసు అధికంగా ఇచ్చారని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు కాబట్టి అంత డోసు ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ డోసు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే సిరప్ కూడా తాపిచ్చారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు ఏ ఇంజెక్షన్ ఇచ్చారు ఏంటి, అసలు ఎందుకు ఇలా ఓవర్ డోస్ అయిన కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారా, లేక వేరే ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్ బదులు ఇంకా వేరే ఇంజెక్షన్ ఏదైనా ఇచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారులు కూడా సబ్ కలెక్టర్ కూడా అక్కడ అమిత్ నారాయణ అక్కడ చేరుకొని ఆ సిబ్బందితో కూడా చర్చిస్తున్నారు. ఏ ఇంజెక్షన్లు ఇచ్చారో ఆ కేసు షీట్ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి మీద వెంటనే వారిని సస్పెండ్ చేయాలి, మరి కొంతమంది నల్గొండ నుంచి డాక్టర్లను కూడా పిలిపించి చికిత్స అందించాలని చెప్తున్నారు. ఒకవేళ సీరియస్ గా ఉంటే మాత్రం ఇమీడియట్లీ హైదరాబాద్ కు రిఫర్ చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డాక్టర్లతో వాగ్వాదానికి కూడా దిగినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలు కూడా అక్కడ చేరుకుని ఆ పరిస్థితిని తెలుసుకుని తల్లిదండ్రుల నుంచి కూడా వివరాలు సేకరించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది డాక్టర్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఇవ్వాల్సిన డోస్ కంటే అధికంగా ఇస్తారా అంటూ కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి ఆ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ రాము. రాత్రి ఇంజెక్షన్స్ చేసే దానివల్ల వామిటింగ్స్ అన్నీ వస్తున్నాయి ఎక్కువ.